టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హుసేన్ అందిస్తారు. హుసేన్, కడప టీడీపీలో విభేదాలు బయటపడ్డట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మౌనిక. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఇన్నాళ్ళు గుంభనంగా ఉన్నటువంటి రచ్చ ఒక్కసారిగా బజారుకెక్కి వాళ్ళ విభేదాలు పూర్తిగా బయటపడినట్లుగా మనం భావించవచ్చు. కడప రెడ్డమ్మగా అనతి కాలంలోనే టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగడాలు భరించలేమంటూ ఇవాళ వారి యొక్క వ్యతిరేక వర్గము తీవ్ర స్థాయిలో స్పందించి రోడ్డుకి ఎక్కడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి కడపకు చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత అయినటువంటి కృష్ణారెడ్డి నేతృత్వంలో అనేక మంది కార్పొరేటర్లు, తర్వాత దగాపడినటువంటి తెలుగు తమ్ముళ్ళు, ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అంటే దేవుని తిరుమలేశునికి తొలి గడపగా భావిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి వ్యతిరేక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసులరెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వామివారి చెంతకు ఒక వినతి పత్రాన్ని కూడా, అంటే స్వామివారి పాదాలకు ప్రణమిల్లి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అనంతరం టెంకాయలు కొట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈమె పరిస్థితి అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసులరెడ్డి పోకడలు అంటే ఒంటెత్తు పోకడలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అసలు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పార్టీ జెండాను మోసేటువంటి కార్యకర్తలు కానీ, తర్వాత సీనియర్ లీడర్లు అయినటువంటి సీనియర్ లీడర్లు కానీ ఎలాంటి వీళ్ళకందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నుంచి వచ్చినటువంటి 8 మంది కార్పొరేటర్లను తమ వద్దకు చేర్చుకొని అన్ని రకాల పనులు వారితోనే చేసుకుంటూ కడప నగరంలో కానీ, కడప నియోజకవర్గంలో కానీ వారికి సంబంధించినటువంటి అన్ని పనులు వారితోనే చేయించుకుంటున్నారు. అసలైన కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళ ఆగడాలు ఇక భరించలేమంటూ ఈ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇవాళ స్వామివారికి ముక్కొని అందరూ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక దండయాత్రగా ఈ ఎమ్మెల్యే పోకడలపై దండెత్తి వీళ్ళందరూ కలిసి కమలాపురం శాసనసభ్యుడు అయినటువంటి చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఉంటున్నటువంటి